వెల్కమ్ టు నందనాస్. సో ఈ వీడియో వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నా వీడియో ఎడిటింగ్ కానీ తమ్నేల్ అంతా కూడా అయిపోయింది. ఈవెన్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను. బట్ దెన్ నేను రియలైజ్ అయింది ఏంటంటే వీడియోకి ఇంట్రో ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా వ్లాగ్లోకి వెళ్ళిపోయాను. సో అలా మంచిగా ఉంటుంది కదా, అట్లీస్ట్ ఇంట్రో ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా క్విక్గా ఇంట్రో ఇచ్చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది వచ్చేసి చికెన్ పకోడీ. చాలా డేస్ తర్వాత చికెన్ పకోడీ తింటున్నాము. సో బిర్యానీ తిన్నాము, చాలా చాలా బాగుంది. సో బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మాకు ఏమైనా స్వీట్ గా డెజర్ట్స్ తినాలనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ క్లోజ్ ఉన్నాయి ఈరోజు సండే కాబట్టి. ఒక కేక్ షాప్ ఉంది, ఇందులో ఏమైనా కేక్స్ ఉంటాయేమో చూద్దామని వచ్చాము. ఈ పర్టికులర్ బేకరీలో రస్మలై కేక్ చాలా బాగుంటుంది. బట్ అవుట్ ఆఫ్ స్టాక్ అంట, వీకెండ్ అవడం వల్ల అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి ఏదో ర్యాండమ్ గా తీసేసుకున్నాము కేక్ అయితే తీసుకున్నాము. ఆల్మండ్ కేక్, ఆల్మండ్ స్లైస్ అని చెప్పుకుంటుంది. ఈ కేక్ షాప్ వచ్చేసి నార్మల్ కేక్ బేకరీ అనమాట, అక్కడ సిట్టింగ్ ఏం లేదు. సో ఇలా టేక్ అవే తీసుకున్నాము, ఇంటికి వెళ్ళేస్తుందాం. ఓ మై గాడ్, ఇంటికి వచ్చేసాము. ఎంత చల్లగా ఉందంటే బయట నా హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంకా స్వెటర్ కూడా ఏం తీసుకెళ్ళదు అనుకున్నాను, కార్లోనే కదా అలాగ వెళ్తున్నాను, ఎందుకులే స్వెటర్ అనుకున్నా. బట్ చాలా మంచి పని చేశాను. ఎక్కడికైనా షాపింగ్ అట్లా వెళ్దాం అనుకున్నాం, బట్ ఈరోజు సండే ఇక్కడ అన్ని క్లోజ్ ఉంటాయి. మోస్ట్లీ 5కి అంతా క్లోజ్ అయిపోతాయి. అసలు సండే మోస్ట్లీ ఓపెన్లో ఉండవు. ఏమైనా ఓపెన్లో ఉన్నా కూడా మాల్స్ అవన్నీ కూడా 5కి క్లోజ్ అయిపోతాయి. సో ఇప్పుడు వచ్చేసి మాల్లో ఉన్నాం అనమాట. హ్యావ్ ఎ లుక్. సో ఇప్పుడు మనీ షర్ట్ ఒకటి రిటర్న్ చేయాలి, దానికోసం నెక్స్ట్కి వెళ్తున్నాను. రిటర్న్ అవుతుందో లేదో తెలీదు, బికాజ్ ఆ రోజు ఏ కార్డ్తో పే చేసామో అసలు గుర్తులేదు. మనీ ఏమో వర్క్కి వెళ్ళిపోయాడు, సో తన కార్డ్స్ తనతోనే ఉన్నాయి. ఆ షర్ట్ వచ్చేసి 40 pounds అనమాట. సో ఆ 40 poundsకి నేను ఏమైనా జీన్స్ ప్యాంట్ అట్లా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇఫ్ దే యాక్సెప్ట్స్, ఆర్ ఏమైనా గిఫ్ట్ కార్డ్ తీసుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా షాపింగ్ చేయాల్సినప్పుడు నెక్స్ట్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. నెక్స్ట్లో ఉమెన్స్ సెక్షన్ అంతా నాకు నచ్చలేదు. మెన్స్కి మాత్రం చాలా బాగుంటుంది, చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది. సో చూడాలి. సో నెక్స్ట్కి అయితే వచ్చేసాము మెన్స్ సెక్షన్ పైన, బట్ ఎక్కడైనా రిటర్న్ చేయొచ్చో లేదో చూడాలి. చూద్దాం రిటర్న్ తీసుకుంటారో లేదు. సో రిటర్న్ అయితే అయిపోయింది. లక్కీగా ఆ రోజు మేము క్యాష్తో పే చేసామంట. యాక్చువల్లీ నాకు ఆ విషయం గుర్తులేదు. సో రిటర్న్ అయితే అయిపోయింది. అండ్ ఐ బాట్ బబుల్ టీ. సో ఇది వచ్చేసి వెనీలా మిల్క్ టీ విత్ బ్లూబెర్రీ బోబా, నా ఫేవరెట్ అనమాట. 2-3 ఫేవరెట్స్ ఉన్నాయి. మాచా బాగుంటుంది, ఇంకా వెనీలా కూడా చాలా బాగుంటుంది. ఏ ఫ్లేవర్ తీసుకున్నా కూడా బ్లూబెర్రీ బోబా తీసుకుంటాను, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అండ్ పర్టికులర్ గా ఈ స్టోర్ లో చాలా బాగుంటుంది. దిస్ వన్ ఈస్ బబుల్ సిటీ, చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. నేను వీడియోలో ఇలా మాట్లాడుతుంటే అందరు నా వైపు వింతగా చూస్తున్నారు, బట్ కాంట్ హెల్ప్ ఇట్. సో ఇలా ఒక స్టోర్ కనిపించింది నాకు, ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడైతే సేల్ నడుస్తుంది. 1 pound కి హెయిర్ బ్యాండ్స్ వస్తున్నాయి. ఇంకా ఈ ఫాక్స్ నెయిల్స్ ఉంటాయి కదా, ఇవి 1 pound. ఇంకా ఈ హెయిర్ బ్యాండ్స్ అన్ని 1 pound. సో చూస్తున్నాను ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి. సో ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, ఇంటికి వెళ్ళిపోతున్నా. చాలా చల్లగా ఉంది, ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. బట్ ఎక్కడికన్నా వెళ్ళి తినాలని నేను ఒక్కదాన్నే ఉంటే మళ్ళీ నాకు కొంచెం షై అనమాట. చాలా చాలా చల్లగా ఉంది. నేనంతా మాస్క్ మర్చిపోయాను, నాకు చలి అస్సలు పడదనమాట. ఈ చలికి డైరెక్ట్గా స్కిన్ ఎక్స్పోజ్ అయినంత వరకు నాకు ఇక్కడ ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి. చాలా చాలా చల్లగా ఉంది. నాకు ఇప్పటికే ఐ కెన్ ఫీల్ నాకు ఇక్కడంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. నెక్ అయితే ఇంకా చాలా సెన్సిటివ్ పార్ట్ నాకు. ఇందాక మాల్లో ఒక స్టోర్లో చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. చాలా ఆఫర్స్ అంటే చాలా థింగ్స్ 1 poundకి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇట్లాంటివన్నీ 1 poundకి అని చెప్పి సేల్లో పెట్టారు. సో అక్కడైతే కొన్ని థింగ్స్ తీసుకున్నాను. సో ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత అవన్నీ చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. సో బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ తీసుకొని వెళ్ళడం మర్చిపోయాను. ఫుల్గా ర్యాషెస్ వచ్చేసాయి ఇదంతా. అంటే ఈ ర్యాషెస్ వల్ల నొప్పి కానీ ఇరిటేషన్, ఇచ్చింగ్ ఏం రాదు. బాడీ అంతా ఇచ్చింగ్ వస్తుంది ఇలాంటి ర్యాషెస్ వస్తే, బట్ ఫేస్ మీద అయితే ఇచ్చింగ్ ఏం రాదు. సో ఇవన్నీ ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతాయి, నేను ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో నౌ ఇందాక మాల్లో నేను ఏమేమి షాప్ చేస్తానో చూపిస్తాను. ఐ డోంట్ నో వెదర్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ క్లైర్స్, ఐ థింక్ క్లైర్స్. సో
ఫస్ట్ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బ్యాగ్ ఈజ్ ఫర్ 1 పౌండ్. సో అక్కడంతా చాలా ఆఫర్స్ ఉండిందనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ 1 పౌండ్ అండ్ ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కొంచెం కాస్ట్లీ అండ్ బడ్జెట్ వచ్చేసి 10 పౌండ్స్ అని పెట్టుకున్నాను. బికాస్ మైనస్లో ఉందనమాట నా అకౌంట్ బ్యాలెన్స్. సో నౌ లెట్ మీ షో యూ దీస్ థింగ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఈ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. చాలా బాగుంది పెట్టుకుంటే. ఇట్ లుక్స్ లైక్ దిస్. చాలా క్యూట్గా ఉంది. సో యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ 1 పౌండ్. ఇది వచ్చేసి 1 పౌండ్ అనమాట. చాలా చాలా బాగుంది. సో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. నేనైతే బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను బికాస్ ఇట్ గోస్ విత్ ఎవ్రీథింగ్ కాబట్టి. అండ్ నా దగ్గర ప్రాపర్ రబ్బర్ బ్యాండ్సే లేవు. ఐ మీన్ లైక్ మంచి రబ్బర్ బ్యాండ్స్ లేవు. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి సాటిన్ ఇంకా వెల్వెట్ సంథింగ్ ఉంది. ఇది వచ్చేసి వెల్వెట్, మిగతావి సాటిన్ ఉన్నాయి. సో క్వాలిటీ చాలా బాగుందన్నమాట. దీస్ 4 రబ్బర్ బ్యాండ్స్ ఆఫ్ జస్ట్ 1 పౌండ్. అండ్ దెన్ ఇది తీసుకున్నాను. దిస్ వన్ ఈజ్ లైక్ ఫోన్కి మనం స్టిక్ చేస్తాం. వితౌట్ ట్రైపాడ్ మనం మిర్రర్కి కానీ ఆర్ దేనికైనా పెట్టేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఆల్సో ఈ బ్లాక్ ఫోన్ పౌచ్ తీసుకున్నాను. దిస్ ఈస్ ఫర్ మనీస్ ఫోన్. అండ్ ఆల్సో ప్లెయిన్గా తీసుకున్నాను బికాస్ తను ఒప్పుకుంటే ఇది పెట్టచ్చు దీనికి అని చెప్పేసి ఇలా ప్లెయిన్గా తీసుకున్నాం. అండ్ నౌ ఇవి తీసుకున్నాను. దీస్ ఆర్ లైక్ అక్కడ నాకు చాలా క్యూట్గా అనిపించాయి. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నేను ఏమైనా చిన్నపిల్లని అవి పెట్టుకోవడానికి అని చెప్పి. చిన్నపిల్లలకి అయితే బాగుంటుందేమో, మేబీ బ్రైట్స్ వేస్తే దీంతో. నాకైతే క్యూట్ అనిపించింది. సో యూస్ చేస్తానో లేదో తెలియదు బట్ తీసుకున్నా. అండ్ అగైన్ 1 స్క్రంచీ తీసుకున్నాను. సో నా దగ్గర ఒక స్క్రంచీ కూడా లేదు. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇట్స్ లైక్ ఫ్లవర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సాటిన్. సో అందుకే తీసుకున్నాను. చాలా బాగుండింది అనమాట క్వాలిటీ. ఇలా హ్యాండ్కి వేసుకున్నా కూడా ఫ్లవర్ లాగా చాలా బాగుంది. దెన్ ఈ కీ చైన్ తీసుకున్నాను అనమాట. హ్యాస్ ఎ బబుల్ టీ అండ్ ఇట్ హ్యాస్ సమ్ ఫ్లవర్స్. The most cutest thing is this bubble tea one. As you guys know, నాకు బబుల్ టీ అంటే చాలా చాలా ఇష్టం. సో చూడగానే నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఆ స్టోర్కి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఇదే. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొక కీ చైన్ కూడా తీసుకున్నాను. సో వెరీ సింపుల్ వన్. ఇది కూడా బబుల్ టీయే బట్ ఇది ఇంకా క్యూట్ ఉందాం. ఇది వచ్చేసి ఫోన్కి పెడదామని చెప్పి తీసుకున్నాను. ఇది చాలా పాతది అయిపోయింది. సో నేను దీంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ దిస్ ఫాక్స్ నెయిల్స్. సో చిన్నప్పటి నుంచి నాకు నెయిల్స్ పెంచుకోవడం చాలా ఇష్టం. బట్ నాకు అసలు పెరగవన్నమాట. కొంచెం పెరగగానే ఇలా విరిగిపోతాయి. మా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నెయిల్స్ లేకుండా అసలు చూడలేదన్నమాట. ఇప్పుడు ఫుల్గా ఇంత పొడుగ్గా నెయిల్స్ పెంచేసుకుంటుంది. ఇలా గిచ్చుతుంది నన్ను అయితే. ఐ మిస్ మై మామ్. ఎనీవే ఈ నెయిల్స్ తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ హాల్ గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రూమ్ అంతా క్లీన్ చేసుకొని పడుకునేస్తాను. రూమ్ చిరాకు వస్తుంది కానీ క్లీన్ చేయాలంటే భయం వేస్తుంది. అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ ఓకే, నేను స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా చేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కిచెన్తో స్టార్ట్ చేస్తాను. So yes, I'm done with the kitchen. Look how clean it is. So now bed inka wardrobe clean cheyali. Oh my god, there's a lot of work to do. So look how clean is my bed now. So it's good now. This ఈరోజు నాకు పిజ్జా తినాలనిపించింది. ఆల్రెడీ నా దగ్గర పిజ్జా ఉంది, మినీ పిజ్జా. సో దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. యాక్చువల్లీ ఇది 12 to 15 minutes పెట్టాలి. బట్ నేను మర్చిపోయి 20 minutes పెట్టాను. సో మాడిపోయింది. ఇది వచ్చేసి ఫ్రోజన్ పిజ్జా, లిడిల్లో ఉంటుంది. ఇది అరౌండ్ 1 pound కూడా కాదు, ఇంకా చాలా తక్కువ, 50 pence 60 pence ఉంటుంది మినీ పిజ్జా. సో అది తీసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రోజన్ ఫుడ్ మానేసాము, బట్ ఎప్పటిదో ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అది వేసేయడం ఎందుకని చెప్పి తినేసాను. 12 అయింది. ఇప్పుడు నేను హాట్ చాక్లెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు హాట్ చాక్లెట్లో కొన్ని మార్ష్మెలోస్ వేసి ఒక 10 seconds మైక్రోవేవ్ చేద్దాం. బయట వర్షం పడుతుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ హాట్ చాక్లెట్ని ఎంజాయ్ చేస్తాను ఈ క్లైమేట్ చూసుకుంటూ.